నమస్తే అండి, నేను మీ ప్రసన్న. మీరు చూస్తున్నారు మన సింపుల్ గార్డెన్. ఈరోజు మన తోటలో కట్టెల పొయ్యి పైన చేపల పులుసు, అలాగే అరిటాకులో చేపల ఫ్రై కూడా చేశానండి. మరి ముందుగా చేపలన్నీ శుభ్రం చేసుకొని మనం వంట చేసేద్దామా? ఇదిగోండి, చేపలు 3 తెచ్చినారు. ముందుగా వీటిని క్లీన్ చేసుకుందాం. చేపలండి నెల్లూరు నుంచి తెచ్చేసినాడు మా అన్న. ఈరోజు చేపలు వండుకుందాం. చేపలని ఇలాగా నీట్గా కడుక్కొని ఈ ముప్పలన్నీ తీసేసి కడుపులో ఉన్న పేగులన్నీ క్లీన్ చేసేసి శుభ్రంగా ఇలాగా కట్ చేసుకొని నీట్గా తల పక్కకు తీసేసి మరి దీనికి మసాలాలు పట్టించుకోవడమేను. చూడండి ఎంత ఈజీగా మనం చేపలు క్లీన్ చేసుకోవచ్చు. ముందుగా పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం తెల్లగడ్డ పేస్టు, ఉప్పు, కార్న్ఫ్లోర్ ఇవన్నీ మిక్స్ చేసుకుని బాగా కలుపుకొని మన చేపలకి పట్టించేయాలి. మసాలా అంతా చేపల లోపల వరకు బాగా పట్టేలాగా మసాలా చేపలకు పట్టించుకోవాలండి. ముందుగా పట్టించుకొని ఒక అరగంట వీటిని అలాగే పక్కన పెట్టేస్తే చేప ముక్కలకి ఉప్పు, కారం, పసుపు అన్ని మసాలాలంతా బాగా పట్టుకుంటుంది. ఆ తర్వాత మనం వీటిని పొయ్యి పైన పెట్టుకొని అరిటాకులో పెనం పైన వేయించుకుందాం. ముందుగా పొయ్యి మీద మట్టి పాత్ర పెట్టుకొని అందులో తగినంత నూనె వేసుకోవాలి. నూనె అయితే నేను కాస్త ఎక్కువే వాడుకుంటానండి. తర్వాత ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసుకోవాలి, పోపు దినుసులు. తర్వాత మనం ఒలిచి పెట్టుకున్న తెల్లగడ్డ పాయలు, అలాగే 2 ఎర్రగడ్డలు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిర్చి కూడా చీలికలు కట్ చేసుకొని వేసుకోవాలండి. కొద్దిగా కరివేపాకు, ఒక 2 రెమ్మలు వేసి ఇవన్నీ బాగా వేగనివ్వాలి. ముందు ఎర్రగడ్డ అంతా బాగా వాడిపోతే తర్వాత మనం టమాటాలు వేసుకోవాలి. టమాటా వేసి టమాటా ఇవంతా బాగా మగ్గేలాగా వేయించుకోవాలండి. చాలా సింపుల్ ప్రాసెస్ నెల్లూరు చేపల పులుసు. రుచికి సరిపడినంత ఉప్పు, ఈ ఎర్రగడ్డ టమాటా కొంచెం మగ్గడానికి తొందరగా. మసాలా దినుసులు వేసుకుందాము. పసుపు, అలాగే కారం, మీ రుచికి సరిపడినంత, మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. నేను 2 మనుషులకు సరిపడినంత క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి నేను కొద్దిగా వేసుకుంటున్నాను. అలాగే ధనియాల పొడి, ధనియాల పొడి వేస్తే కూర చాలా బాగుంటుందండి టేస్టు. కొద్దిగా చేపల పులుసు పొడి, ఇవి మెంతులు, జీలకర్ర, ధనియాలు వేయించి పొడి కొట్టు పెట్టుకున్న పొడి అండేది వేసి బాగా కలిపేసి కాసేపు మగ్గనిస్తే ఈ ముక్కలన్నీ బాగా మెత్తబడతాయి. చూడండి, ఈ స్టేజ్లో మనం చిక్కగా కలిపి ఉంచుకున్న ఒక 100 గ్రాములు చింతపండు పులుసుని పోసుకోవాలి. పోసి మూత పెట్టి బాగా పులుసు తెల్లనివ్వాలి. బాగా పులుసు మరిగిన తర్వాత చేప ముక్కలు వేసుకొని మనం ఒకసారి కలిపి దించేసుకోవడమేనండి. ఒక 5 నిమిషాలు చేప ముక్కలు ఉడకనిస్తే సరిపోతుంది. దించి పక్కన పెట్టేసినా కూడా కొత్త కొత్తలాడిపోతుంది చూడండి.
మన చేపల పులుసు ఇదేనా అప్పై రా. అరిటాకు బనానా ఫిష్ చేపల కూర రెడీ. హాఫ్ బాయిల్ చేప, బ్యాలెన్స్ ఉంటే లోపల బాయిల్ అయిపోతుంది. ఒకటి నీకు ఒకటి నాకు. తలకాయలతో కూడా కాలుద్దాం అనుకున్నా, అదే ఆడ తలకాయలు సరిగా కాలుతాయి. తలకాయలు ఎప్పుడు కాల్చుకుంటారు, అది పులిసే పెట్టుకోవాలి. దగ్గర సూపర్. నోరూరించే బనానా ఫిష్. సూపర్ చేసుకుందామని ఎసురు అయితే పెట్టేశాను. రాగి పిండి అయితే పోసేసినాక ఇలా మూత పెట్టేసి ఉడికించుకోవాలి కాసేపు. బాగా ఉడికిపోయిందండి, ఇంకా కలిపేసుకోవడమే. కెళ్ళికేసిన మన సంగటి రెడీ అయిపోయింది. ఇంకా ముద్దలు చేసేసుకొని తినడమే ఆలస్యం. సంగటికి చేపల పులుసు కాంబినేషన్ చాలా బాగుంటుందండి. చేపల పులుసు ఎప్పుడు ఈరోజు వండుకుంటే మర్నాడు తింటేనే చాలా బాగుంటుంది. ఆ చేప ముక్కలకి పులుపు, కారం, ఉప్పు అన్నీ బాగా పట్టి తినడానికి చాలా టేస్ట్గా ఉంటాయి. నచ్చిందా? ఎలా ఉందో కామెంట్ చేయండి, మీరు కూడా తయారు చేసుకొని. థ్యాంక్ యూ. తినేద్దామా ఇంకా?